హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇది ఏంటి, ఏం బాయిల్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇదండి 3 గ్లాసెస్ నేను జెల్ తయారు చేస్తున్నాను, ఫ్లాక్స్ సీడ్ జెల్. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్లో 3 స్పూన్స్ ఆఫ్ అవిసె గింజలు అనమాట, ఫ్లాక్స్ సీడ్స్. సో దీని జెల్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. సో నేను బయట కొనుక్కోను, ఇంట్లోనే తయారు చేసుకుంటాను. మనము బాయిల్ చేసేటప్పుడు కంపల్సరీ ఒక స్పూన్ పెట్టాలండి, లేకపోతే అది పొంగిపోతుంది అనమాట స్టవ్ పైన. సిమ్లో మనం బాయిల్ చేయాలి దాన్ని. సో నేను ఒక స్పూన్ ఇలా ఒక గంట పెట్టేస్తాను, చెక్ చేస్తూ ఉంటాను అనమాట. ఒక 10 మినిట్స్, ఒక 10 to 15 మినిట్స్ కంపల్సరీ బాయిల్ అవుతుందండి. మనకు ఆ తీగ వస్తుంది కదా, ఆ తీగ కంటిన్యూగా పడాలన్నమాట, మధ్యలో కట్ కావద్దు. అప్పుడు మనకి జెల్ తయారు కానట్టు అనమాట. నేను ఆ కన్సిస్టెన్సీ చెక్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ అయింది, చెక్ చేస్తున్నాను అనమాట. ఇలా బాయిల్ కావాలి, చక్కగా బాయిల్ అవుతే మనకు ఆ జెల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా చెక్ చేస్తున్నాను నేను. సో నేను ఈ జెల్ ఎందుకు తయారు చేసుకుంటానంటండి, నేను హెయిర్కి యూస్ చేస్తాను ఇది, ప్లస్ ఫేస్కి యూస్ చేసుకుంటాను. ఈ జెల్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను. ఈ జెల్ అనేది నేను ఈవెన్ హీనాలో కూడా వాడతాను, హీనాలో కలిపి పెట్టుకుంటాను. బాగుంటుందండి, హెయిర్ కండిషనింగ్గా పనిచేస్తుంది, సాఫ్ట్గా అవుతాయి హెయిర్ ఫాల్ కూడా స్టాప్ అవుతుంది, చక్కగా ఉంటుందండి హెయిర్, ప్రాబ్లమాటిక్గా ఉండదు. అసలు నా కర్లీ హెయిర్స్ కూడా అంత సాఫ్ట్నెస్ తీసుకొస్తుంది అనమాట. ఈ జెల్ నేను బయట కూడా దొరుకుతుంది, కానీ నేను ఎందుకో నాకు టైం దొరికినప్పుడు, సో మనకి కన్సిస్టెన్సీ వచ్చిందండి, నేను తీసేస్తున్నాను దాన్ని. చూడండి, చెన్నీలో పట్టేసుకుంటున్నాను. వేడిగా ఉంటుంది, వేడిగా అయినా చెన్నీలో చేసేసుకోవాలి. నేను ఎవ్రీ టైం 3 గ్లాసెస్ పోసేసి ఒక 3 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేసేసి దాన్ని బాయిల్ చేయాలి. ఒక 10 to 15 మినిట్స్ మనకి జెల్ ఫామ్ అవుతుంది. చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇది కూడా ఈ చెన్నీలో ఉన్నది కూడా మనము పేస్ట్ చేసుకొని ఫేస్కి పెట్టుకోవచ్చండి. వ్రింకిల్స్కి చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి, ఫేస్ వ్రింకిల్స్కి చాలా బాగుంటుందండి, యూస్ చేసుకోండి. చల్లారినాక ఇది జస్ట్ డైరెక్ట్ మిక్సీలో వేసి రుబ్బేసుకొని చాలా ఫేస్కి పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సో నా జెల్ రెడీ అయిపోయిందండి. ఇది నాకు చల్లారితే నేను దీన్ని ఎలా యూస్ చేయాలో ఇంకా చెప్తాను మీకు నేను. సో రెడీ ఉంది కదండి. నేను ఎప్పుడు కూడా నాకు టైం దొరికినప్పుడు, వీకెండ్ కదండి, చేసేసుకుంటాను. ఇప్పుడు నేను హెనాలో ఎలా కలపాలో మీకు చూపిస్తాను. కొద్దిగా జెల్ పోసేసుకుంటాను హెయిర్కి అనమాట. ఇది ఐరన్ కడాయి, కొద్దిగా పోసేసుకొని నేను ఇంకోటి ఆ మిగిలింది కూడా నేను ఏం చేస్తానంటే ఒక బాటిల్లో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. నాకు ఫర్దర్గా ఎవ్రీ వీక్ నేను దాన్ని యూస్ చేస్తాను. ఫేస్ ప్యాక్స్ ఏమైనా పెట్టుకోవాలి ఫేస్ కంటే కూడా ఆ జెల్ యూస్ చేస్తాను అనమాట. అది బాగుంటుందండి, ట్రై చేయండి. ఇది కూడా హెయిర్కి ట్రై చేయండి. డైరెక్ట్ ఈ జెల్ కూడా మనం ఫేస్కి పెట్టుకొని చక్కగా ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి ఫేస్కి వాష్ చేసేసుకోవచ్చండి, బాగుంటుందండి ఇది. సో నేను ఇప్పుడు దీంట్లో హెన్నా కలపాలి. హెన్నా కలిపితే మనకి ఏమవుతుందంటే, చూడండి, ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా ఆ బాటిల్ని అది నాకు యూస్ అవుతుంది. ఎన్ని రోజులు యూస్ అవుతుంది, ఒక 1 మంత్ అంతా వస్తుందండి. నేను మిక్సింగ్ హెనా ఇన్ దాట్ అనమాట. జెల్లో ఇది నేను నెత్తికి పెట్టుకోవడానికి, వెంట్రుకలకు పెట్టుకోవడానికి నేను రెడీ చేసుకుంటున్నాను. నేను ఇంకా వాటర్ పోయానండి, ఇంకా నేను అది చాయ్ పత్తి వాటర్ కూడా యూస్ చేయను, అది కాఫీ కూడా యూస్ చేయను. ఇలానే జస్ట్ జెల్లో వేసేసి కొద్దిగా కర్డ్ వేసాను, అది కూడా కలుపుకుంటున్నాను. ఈ జెల్లో ఒక ఫస్ట్ స్పూన్తో కలిపేసుకొని మళ్ళీ చేతితో మెత్తగా పేస్ట్ చేసేసుకొని మెత్తగా కలిపేసుకొని మనము మరీ మీకు బాగా వాటర్గా కలపద్దండి, మన హెయిర్కి పెట్టుకోలేం కదా, మీకు తెలుసు. అయినా మీకు ఒకసారి చెప్తున్నాను, హీనా పెట్టుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు. సో ఇది ఇలా కలిపేసానండి. సో ఇది మనం ఓవర్ నైట్ పెట్టేసుకోవాలన్నమాట. ఓవర్ నైట్ పెడితే మనకేమవుతుంది, నెక్స్ట్ మార్నింగ్ మంచి కలర్ చేంజ్ అయిపోతుంది. ఐరన్ కడాయిలో పెట్టి చూడండి, ఎవరైతే పెట్టుకోవట్లేదో పెట్టండి, హెయిర్కి కూడా ఇది బాగుంటుంది. చూసారా,
కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా ఈ విధంగా చేంజ్ అవుతుంది అనమాట. సో బాగుంటుంది. ఇప్పుడు మనము ఇది మెహందీ అనేది పెట్టుకుందామండి హెయిర్కి. బాగుంటుంది. ఇలానే ఇంతే వేస్తానండి. మీకు వీలైతే బీట్రూట్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. అది నేను మార్నింగే కలిపేస్తాను. నైట్ కలిపితే ఇంకా బాగుంటుంది. నైట్ టైం దొరకలేదు నాకు. సో నేను ఇప్పుడు ఇది మార్నింగ్ కొద్దిగా వేసేసి కలిపేస్తున్నానండి. నేను మార్నింగ్ లేచాను అనమాట, అరౌండ్ 6 o'clockకి. చక్కగా కలుపుకున్నాను. ఒక ఫ్యూ అవర్స్ వేసి పెట్టినా బాగానే ఉంటుందండి. ఇది బీట్రూట్ జ్యూస్ మంచిగా కలర్ వస్తుందండి హెయిర్కి, సాఫ్ట్నెస్ వస్తుంది, హెయిర్ బౌన్సీగా ఉంటుందన్నమాట హెయిర్ అనమాట. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి, ఎందుకంటే మనం యూస్ చేసింది దీంట్లో ఫ్లాక్సీడ్ జెల్. హెయిర్కి చాలా మంచిదండి, చాలా సూపర్గా ఉంటుందండి హెయిర్కి. సో ట్రై చేయండి తప్పకుండా. సో నేను ఇప్పుడు నా హెయిర్కి పెట్టుకుంటున్నానండి. చూడండి, స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా నేను పెట్టుకుంటాను ఎవ్రీ వీక్ అనేది ఇష్టమే, కానీ టైం దొరికినప్పుడు వీక్లో నేను కంపల్సరీ అయితే వీక్లీ ఇష్టం నాకు. ఒక వీక్లీ టైం దొరకపోయినా నేను టైం తీసుకొని మరీ పెట్టుకుంటానండి. ఎవ్రీ వీక్ నేను పెట్టుకుంటాను. బాగుంటుందండి హెయిర్. ఆఫీస్ పోయే వాళ్ళం కదా, హెయిర్ బాగుండాలి కదండి. సో ఎవరికైనా హెయిర్ బాగుండాలి. కొద్దిగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం కొద్దిగా టేక్ కేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా బాగుంటుందన్నమాట హెయిర్, చక్కగా ఉంటుంది. సో చక్కగా పెట్టేసుకుంటాను. నేను ఎక్కువసేపు పెట్టనండి, ఒక 1.5 hour నేను తప్పకుండా పెట్టుకుంటాను అనమాట. తర్వాత నార్మల్గా షాంపూ చేసేసుకుంటాను. కానీ బాగుంటుందండి హెయిర్కి అయితే, సూపర్గా పనిచేస్తుందండి ఈ జెల్ మాత్రము. మీరు చేసి పెట్టుకోండి, తర్వాత నన్ను అడగండి. ఇది యాక్చువల్లీ మనం హెన్నోలనే కాకుండా మనము మంచి క్లీన్ హెయిర్లో కూడా ఈ జెల్ మనం అప్లై చేసేసుకొని ఒక 1/2 hour నుంచి మనం హెడ్ బాత్ చేసుకోవచ్చండి. అప్పుడు కూడా హెయిర్ సాఫ్ట్నెస్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఫేస్ పైన పడిందండి కాస్త క్లీన్ చేసేసుకున్నాను. అక్కడిక్కడ పడుతుంది, అయినా కానీ జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి. కంపల్సరీ పెట్టుకోవాలండి, బాగుంటుంది, పెట్టుకోండి. యాక్చువల్లీ నేను మా ఆఫీస్లో కూడా సజెస్ట్ చేస్తానన్నమాట, పెట్టుకోండి, హెనా పెట్టుకోండి, బాగుంటుంది. చాలా కండిషనింగ్గా ఉంటుందండి హెయిర్. కండిషనింగ్ విధంగా పనిచేస్తుంది హెనా మన హెయిర్ పైన. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, ఒకసారి మీరు ట్రై చేయండి. జెల్ తప్పకుండా యూజ్ చేయండి. మీరు హెనాలోనే కాకుండా మామూలు హెయిర్లో పెట్టుకోవాలన్నా పెట్టుకోండి, చక్కగా పెట్టుకోండి అనమాట, బాగుంటుంది. నేను ఈ విధంగా మొత్తం హెయిర్ కవర్ చేసేసుకున్నానండి. నేను ఎక్కడ పార్లర్స్కి వెళ్ళానండి, నేనే సెట్ చేసుకుంటాను మొత్తం ఇలా. అది అన్నమాట. నేను ఎంతో టైం తీసుకొని చేసుకుంటూనే ఉంటాను, దొరికిన సాటర్డే సండే టైంలో. అది అన్నమాట. నేనే అన్నీ చేసుకుంటానండి విత్ ద సపోర్ట్ ఆఫ్ మై హస్బెండ్. మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారండి. హీ ఈజ్ సో సపోర్టివ్, చాలా హెల్ప్ఫుల్ అండి. సో ఇవన్నీ నేను పనులు చేసుకుంటుంటే నాకు వేరే పనులు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు చాలా. అది అన్నమాట, మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు. సో ఇది అన్నమాట. సో నేను ఓవరాల్గా ఇలా పెట్టుకుంటాను. నేను వెయిట్ చేస్తానండి, ఒక 1 hour వెయిట్ చేస్తాను. 1.5 hour కంపల్సరీ పెట్టుకుంటాను ఆ హెయిర్కి. వీలైతే ఎవరైనా 2 hours పెట్టుకోవాలన్నా పర్వాలేదు, హెయిర్ 2 hours కూడా పెట్టుకోవచ్చండి, బాగుంటుంది, ఏం కాదండి. ఇంకా సమ్మర్లో అయితే చల్లగా బాగా అనిపిస్తుంది, వింటర్లో అయితే మనం 2 hours అయితే కష్టం అవుతుందండి. సో ఇలా పెట్టేసుకోండి. నేను ఇలా పెట్టేసుకున్నాను, రెడీగా ఉన్నాను. సో ఇది నాది వీక్లీ రొటీన్ అని అంటే ఇది వన్ ఆఫ్ ద థింగ్ వాట్ ఐ డూ ఇన్ ద వీకెండ్ అండి. పెట్టేసుకున్నాను, వెయిట్ చేస్తూ ఉన్నానమాట. ఇంకా ఫ్రెండ్స్, మీరు ఎలా కలుపుతారని డన్ అండి, ఓవర్, కథం, పెట్టేసుకున్నా. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెయిర్ బాత్ అయిపోయిందండి, సూపర్, చాలా బాగుంటుందండి హెయిర్కి. అసలు నాకు చాలా ఇష్టం అండి ఇట్లా పెట్టుకోవడం. ఆ ఫ్లాక్సీడ్ జెల్ అంటేనే ఇష్టం అండి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చెప్పండి, కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉంటుందో అని. నాది చిన్న హెయిరే కానీ బాగుంటుంది ఇది. ఓకేనా, ట్రై చేయండి.
బాయ్.